ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. అది అన్నయ్య అక్కడ నువ్వు చెప్పే తర్వాత చెప్పుదు ఆగే. మీ నాన్న అక్కడ పొలం కాడ మందు డబ్బా పట్టుకొని కూర్చున్నాడు. ఏమైంది అంటే ఏం చెప్తలేడు, ఎంత గుంజుకున్నా ఇస్తలేడు. అక్కడ ఏం చెప్తాడో ఏమో నాకు ఏం అర్థమవుతలేదు. నువ్వు ఏడున్నవాడిని నేను చూసుకుంటూ ఇటు వచ్చేసరికి అక్కడ కనబడ్డావు. చెప్పనా ఓ మరి ఏం చేస్తాడో ఏమో. ఇయ్యాల కూడా పైపు పోసేటట్లేదు కాదురా. ఏ పైపుని ఎంత చదివినా ఆగుతలేదు అది. మరి ఎట్లా రా, నీళ్ళు లేక చెట్లు ఎండిపోవా? నీళ్ళు వచ్చినప్పుడు పొలానికి పెడితే ఇప్పుడు దీనికి పెడదామంటే పైపు ఆగుతలేకప్పా. నీళ్లు లేక చెట్లన్నీ ఆలిపా. ఎట్లనో ఇంకనో మనసులో పడతలేదబ్బా. నాకు కూడా కదేరా, చెట్లు పెడితే నీళ్ళు అందక గోస కాబట్టే. పక్క పోంటి ఎంకన్నల బాయిల నీళ్ళు అడుగుదామా? ఏనే మొన్న అడిగినవ్వా, వాళ్ళు కూడా మన లెక్కన కూరగాయల చెట్లు పెట్టుకున్నారట ఇయ్య అన్నాడు. మరి ఎట్లరా, పొద్దుగాలే నీళ్ళు పెడదాం రాయవా అంటివి, ఇక్కడికి వచ్చినాక ఉత్తకతాయే. ఎట్లరా, ఏం చేసుడు? నువ్వు పోయే, నేను మదిగాని తీసుకొని వచ్చి ఆ పైప్ జాగబట్టి నీళ్ళు పెట్టేస్తా. నువ్వు పో అన్నా. పో మెల్లవో. మరి అక్కడ వచ్చాక ఇట్లుండన్నా. నువ్వు పోయే, నేను చెప్పిస్తా పో పైప్. సరే నేను పోతానా పైలం. సరే. వాడిని ఎట్లనే చేసి లగ్గం చేసుకోమని ఒప్పిరా. వానికో తోడు దొరికితే నాకు బుక్కడి పువ్వు తిన్న మనసులో పడుతుంది, నాకు పానం తురుతవుతుందిరా. నువ్వేం బాధపడక అక్క, వానికి ఎన్నోసార్లు చెప్పినా వాడు ఇంటలేడు, మనసు మీద తీసుకుంటలేడు. అక్క మొండి పట్టిండు, నేను చేసుకున్నట్టాడు. వాడు నా మాట తర్వాత వినేది నీ మాటనేరా. వాడు ఎవరి మాట వినడు. ఇక నువ్వే ఏదన్నా ఒకటి చెప్పి వాడు మనసు మారేటట్టు చేయి. ఈ పెద్దపురం కాడ పిల్లులు అని చెప్పినావు కదా, ఆ పిల్లని ఖాయం చేయి. వానికి ఎట్లా చేసి నువ్వు ఏదన్నా ఒకటి ఒప్పిరా బాంచంగా. సరే అక్క, నువ్వు బాధపడకు, ఏదో ఒకటి చేసి ఒప్పిస్తా, సరేనా? అది కానీ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేడు. నా ఒక్కరికి పైపు ఆగుతలేకప్పా అని వాళ్ళ ఇంటికి తీసుకుని వస్తా.
అబ్బా కొన్ని నీళ్ళు లేపాయి ఆ, చేద్దాం. కూర్చో. మావా ఎప్పుడు వచ్చినావే ఇప్పుడే వచ్చిన అల్లుడు అవ్వతోడు మాట్లాడతానా నువ్వు వచ్చినావు సరే కానీ పొలం కాడ ఏం చేసిర్రు ఏ పొలం కాడ బెడ్డ చెట్లు పెట్టినాం మావా నీళ్ళు కడదాను పోయినా పోయే వరకు పైపులు పలిగిపోయినాయి ఈ ఇంటికి వచ్చిన అవ్వలుడు అవ్వా నీ పెళ్లి గురించి రంది పడుతుంది బాగా బాధపడుతుంది మరి ఇంకా పెద్దపురం పిల్లని ఖాయం చేయమంటావా చేసుకోవాలుడు అవ్వకు సాధనైతే లేదు ఇంట్లో కోడలు ఉంటే కొంచెం తృప్తి నా మాట విను చేసుకో నీకు కూడా తోడు ఉంటుంది మంచిగా మామ చిన్నప్పటి నుండి నీ చేతిలో పెరుగుతాయి నీతోనే పెరుగుతాయి నా మనసు ఏందో నా బాధ ఏందో నీకు తెలుసు అబ్బా నన్ను లగ్గం చేసుకో అంటాను కానీ నేను చేసుకోలేను మామ నాతో కాదు గడిచిపోయిన కాలాన్ని గుర్తు చేసుకొని బాధపడదు సీ అవ్వ నేను చూసి బాధపడతాను అవ్వ బాధపడతా అంటే నువ్వు మంచిగుంటావా చెప్పు మామ గడిచిపోయింది కాలమే కావచ్చు అని జీవితంలో మర్చిపోని జ్ఞాపకాలు ఉన్నాయి మామ అవన్నీ నేను ఎట్లా మర్చిపోవాలి నేను ఎట్లా పెళ్లి చేసుకోవాలి నాతో నేడైతుంది మామ అన్ని జ్ఞాపకాలు మర్చిపోడు నాతో నేడైతుంది బాధపడదు శ్రీలు బాధపడదు బాధపడకుండా ఎట్లుంటా మామ కన్ను మూసినా తెరిచినా అవే రోజులు అవే జ్ఞాపకాలు గుర్తుకొస్తానే మామ ఆ అమ్మాయితోని నా జీవితం ఎంతో అందంగా ఊహించుకున్నా మామ కానీ ఇట్లా ఒంటరిని అయిపోతాను అనుకోలేదు అబద్ధాలు బాధపడదు శ్రీ చూస్తే బాధపడుతుంది ఇగోరా నీళ్ళు అక్క ఆ, నాకు పనులు పోయేద్దా ఆ. అయ్యో కాసేపు ఉండకపోయినవురా ఏ పనులు అల్లుడు మళ్ళీ వస్తా. సరే ఏంద్రా ఎవరు అందుకోది కూర్చున్నావు ఏ రంది ఏం లేదబ్బా నేను సేనకెళ్ళి రాగా ఈ పర్సు దొరికిందబ్బా తీసి చూసేసరికి ఇలా పైసలు ఉన్నాయి కార్డులు ఉన్నాయి ఏవో చిట్టీలు ఉన్నాయి పాపం పోగొట్టుకున్న వాళ్ళు ఎంత బాధపడతాను ఎంత టెన్షన్ పడతాను ఎట్లరా మరి నేను కదే అనుకుంటున్నానే ఈ పర్సాలకి ఎట్లా ఇవ్వాలని ఆలోచిస్తానా అగో ఎట్లరా అందులో ఏదో కారట్ ఉందన్నావు కాదురా ఆ కారట్ చూడు ఇంటి నెంబరు ఏ ఊరు అనేది అన్నీ ఉంటాయి కదా చూడు అవునే నిజమేనే అవ్వా ఇగో ఆధార్ కార్డులో మొత్తం ఉన్నాయి డీటెయిల్స్ అవ్వా నీకు వచ్చిన ఆలోచన నాకు రాపాయనే నువ్వు ఒక అప్పట్లెక్క ఉంటాను అరకొడుక నీ ఆలోచన తీరు నువ్వేం చేస్తానో ఏం మాట్లాడతానో ఏం ఆలోచిస్తానో అనేది కూడా నీకు గుర్తుకు లేకుండా అవుతుంది ఎందుకు ఇట్లా మారినవురా నువ్వు ఎప్పుడు ఎట్లుంటానో కూడా నాకు అర్థమవుతలేదురా అవ్వా ఆ ముచ్చట్ల నేను తీయకే నాకు ఆకలి అవుతుంది అన్నం ఎత్తుపా మరి ఇది ఎప్పుడు ఇచ్చేస్తావురా రేపు పొద్దుగల ఇచ్చేస్తా దా మన పువ్వ తింటా ఈ అడ్రస్ వల్ల ఇక కాడ లాస్ట్ తుమ్మలనే చూడు ఆ లాస్ట్ తుమ్మల కాడ ఉంటుంది లాస్ట్ లాస్ట్ తుమ్మల కాడ లాస్ట్ సరే ఏయ్ ఉన్నావానే బయటికి రా
నా పర్సనల్ ఏంటివే దొరకలేదు. దాని ఆధార్ కార్డు ఉన్నది, పాన్ కార్డు ఉన్నది, ఏటీఎం కార్డు ఉన్నది, పైసలు కూడా ఉన్నాయి. ఇంతలో పట్టించుకో, ఎవరైనా తీసుకురాబా. నేను ఎంత మాట్లాడినా సపోర్ట్ చేస్తలేదే. అది ఎక్కడున్నా ఎంక్లాడ్కి ఇవ్వాలి, లేకపోతే ఇవాళ నా చేతిలో బతకవు. అంటే నాకేదో మాట్లాడతావు నువ్వు? నాకేదో మాట్లాడతావా? నాకేదో మాట్లాడతావు? నీకేమైనా పైసలు అవసరం ఉంటే నన్ను అడుగు, నీ ముఖాన వారెత్తా. కానీ నాకు తెలియకుండా నా పర్సు ముడతావా? నీకెంత ధైర్యమే? నీకేం లేకున్నా నిన్ను లగ్గం చేసుకున్నందుకు నువ్వు ఎట్లుండానే? పెయ్యి భయంలో పెట్టుకొని బతకాలే. నడు ఇంట్లోకి రాబో. ఓ వీడు తాగెత్తాడు, ఈయనకేం యాదుకుండదు, అన్నీ మర్చిపోతాం అనుకున్నావా? అన్నీ యాదుకుంటుకుంటా. అయిందా? దొరికిందా? నడు. పర్సు దొరుకుతలేదు. దొరుకుతలే అంటే ఏమన్నట్టే? నీ గిట్లగానే ఏహే ఆగో. ఎవలే నువ్వు? నా టెన్షన్ నాకుండా నువ్వు టకాటక బెల్లు కొట్టబడుతుంది. ఎవరు నువ్వు అసలు? ఎవరువా? ఏం కావాలి నీకు? అన్న మీకు వస్తువు ఇద్దామని వచ్చిన. నువ్వు ఇచ్చా నేను తీసుకునే పరిస్థితి లేదు. నువ్వు అన్న ఈ పర్సు మీదేనా? పర్సా? ఈ పర్సు అన్న ఇది మీదేనా పర్సు? ఈ పర్సు నాదే. నా పర్సు నీకెక్కడ దొరికింది? అన్న నేను తవ్వండి పోతుంటే నాకు ఈ పర్సు దొరికిందే. పర్సు తీసి చూస్తే పైసలు ఉన్నాయి, ఏటీఎం కార్డు ఉన్నాయి, కొద్దిగా అన్ని విలువైన వస్తువులు ఉన్నాయని ఆధార్ కార్డు చూసి అందరిని అడుకుంటూ వస్తాను. అన్న అన్నీ ఉన్నాయి లేదు చూసుకో. అన్నీ ఉన్నాయన్నా, అన్నీ ఉన్నాయి. ఈ పర్సు ఏందనుకొని దాంతో ఒరి నా టైం అంతా వేస్ట్ చేసుకున్నా. ఇంటి దాకా తెచ్చేసేందుకు థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ. ఏ అన్న నిదానికి ఎందుకన్నా థ్యాంక్స్. వస్తువు ఇవ్వలేనా విలువైందే కానీ ఈ పర్సు కోసం నువ్వు ఎంత టెన్షన్ పడతావని లేట్ చేయకుండా తీసుకొచ్చి ఇస్తాను. సరే అన్న నేను పోతాను. అయ్యో ఆగన్నా, ఇంటి దాకా వచ్చినావు, చాలా అయిపోతురా. ఎందుకన్నా నాకు పని ఉంది, నేను పోతాను. అయ్యో అట్లా అన్నదే. నాకు పర్సు ఇచ్చిన దానికంటే నువ్వు చాలా అయిపోతున్నా తృప్తి అనిపిస్తుంది. దా ఏవే చాయ్ తీసుకురా. అన్న నాకు సిగరెట్ వాసన పడదు, అలవాట్లేదు. ఏయ్ రావట్లేదా? చాయ్ దేమంటే నీళ్ళు వచ్చినాయండి. చాయ్ పెట్టినా ఇన్ని నీళ్ళైతే తాగదు. ఏమైంది? ఎట్లా అవుతున్నావు? చాయ్ తీసుకురామా. ఏమనుకోకన్నా, నా పిల్లానికి అట్లా చెప్తానే ఏంటది.
ఏమైందని ఆలోచిస్తున్నావు? ఏం లేదన్న, పని ఉంది కదా, పోదాం అనుకుంటాను. చాలా అయిపోనా? రవి, నేను దగ్గర వచ్చిండ్రా? బయలుదేరి వచ్చిన అత్తున్నా. ఏంది స్వప్న, నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? ఎవరాయన? ఇది మా అత్తగారి ఇల్లు. ఆయన మా ఆయన. ఆయన మీ ఆయన? స్వప్న, నువ్వు పెళ్లి చేసుకొని సంతోషంగా ఉన్నావు అనుకున్నా స్వప్న, కానీ నిన్ను ఈ పరిస్థితిలో నేను చూస్తా అనుకోలేదు స్వప్న నేను. అయ్యో, ఉన్నింటికిస్తే నేను సంతోషంగా ఉంటా అనుకొని మా నాన్న నిన్ను కాదనక ఈ ఇంటికి ఇచ్చిండు. ఇది నా సంతోషం. స్వప్న, నేను ఇక్కడ ఖర్చుడేంది, నిన్ను ఇట్లా చూసుడేంది? ఏడుపు స్వప్న, నువ్వు పెడితే నేను తట్టుకోలేకపోతున్నా. నేను ఈ పరిస్థితిలో చూస్తా అనుకోలేదు స్వప్న నేను. అవును గాని మా ఆయన నీకెట్లా తెలుసు? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు? అది అవును, మనం ఇట్లా మాట్లాడుకున్నాడు ఎవరన్నా చూస్తే నలుగురు నాలుగు రకాలు అనుకుంటారు. ఈయన కూడా ఇంట్లో లేడు. నువ్వు ఇట్లా సీను, చెప్పు సీను, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు? నువ్వు ఆయనకి ఎట్లా తెలుసు? నీకు ముందే పరిచయం ఉందా? నా కోసం మాట్లాడడానికి వచ్చినావని ఆయనకు తెలుసా? అసలు నువ్వు మా ఊరు మనిషివని ఆయనకు తెలుసా? ఎందుకు వచ్చినావు సీను, చెప్పు. సప్న, నువ్వు బయటకు వచ్చేదాకా అది మీలని నాకు తెలియదు సప్న. మరి ఎందుకు వచ్చినావు సీను? నేను వచ్చే ముందు పర్సు కోసం నేను కొడతాను కదా సప్న, ఆ పర్సు నాకే దొరికింది. ఆ పర్సు ఇవ్వడానికి వచ్చిన, అంతే తప్ప మీ ఆయన నాకు తెలియదు, మీ ఇల్లు తెలియదు. ఆ పర్సు నాకే దొరకాల. నేను ఇట్లా చూడడానికేనా? ఏడవకు సప్న, ఏడవకు సప్న, నీతో నేను మనస్ఫూర్తిగా మాట్లాడలేని పరిస్థితి కూడా. ఏడవకు సప్న. సీను, అసలు పర్సు ఎక్కడ దొరికింది? పొలం కానీ ఇంటి కొంగ దొరికింది సప్న. ఎవరిదా అనుకున్నా, తీసుకొచ్చేసరికి పైసలు ఉన్నాయి, విలువైన వస్తువులు ఉన్నాయి. ఈ పర్సు పోయి వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు అని అడ్రస్ చూసి వెతుకుంటూ వచ్చిన సప్న. కానీ నేను ఇక్కడికి వచ్చినాక అర్థమైంది సప్న, నేను పర్సు ఇయ్యడానికి వచ్చినట్లేదు, చూడడానికి ఆ దేవుడు పంపించినట్టు సప్న. ఈ పర్సులో చూడురా అని పంపించినట్టుంది సప్న. నన్ను చేసుకోక వేరేటోళ్ళని చేసుకొని మంచిగున్నావు అనుకున్నా సప్న. మంచిగా లేను సీను, సంతోషంగా అసలుకే లేను. మా నాన్న ఆయనకు ఆస్తి ఉన్నదని, ధనం ఉన్నదని, భూములు జాగలు ఉన్నాయని చూసిండు కానీ ఆయన గుణం చూడలేదు సీను. ఈ ఇంట్లో నన్ను చేసుకున్నాడు. పొద్దున్నెత్తే తాగుడికి ఇచ్చిన విలువ పిల్లానికి ఇయ్యాడు. పైసల్ని ప్రేమించినట్టు పిల్లాన్ని ప్రేమించాడు సీను. నేను ఉన్నింటి కూడలే సీను, కానీ తృప్తిగా బుక్కెడు బువ్వ కూడా తినలేకపోతున్నా. మా నాన్న పెళ్లికి ముందు ధనం ఉన్నాను చేసిండు, కానీ గురి ఉన్నాను ఎందుకు చూడలేసీను. నువ్వు చెప్పకి, నిన్ను చూస్తున్నా వెళ్తాను, నువ్వు ఎంత కష్టపడుతున్నావో, ఎంత కష్టం అనుభవిస్తున్నావో. సీను, మా నాన్న నొప్పించి నన్ను పెళ్ళెందుకు చేసుకోలే సీను? ఎందుకు చేసుకోలే? నేనెందుకు చేసుకున్నానా స్వప్న? నువ్వు నా గుండెల్లో ఉన్నావు, నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించిన స్వప్న.
నేను పెళ్లి చేసుకుందామని మీ నాన్న దగ్గరికి వచ్చి మాట్లాడినా. అరే నీకు పైసలు లేవు, భూములు లేవు, నువ్వు పాలేరు పని చేసుకున్నట్టువి, నీకు నా బిడ్డని ఇస్తానా అని చెప్పి నాకు చిన్న చూపు చూసిండు తప్ప నా విలువ లేకుండా మాట్లాడిండు, నా విలువని తీసేసిండు. నాకు తెలియకుండా నీకు పెళ్లి చేసే సప్న. నీకు పెళ్ళైన తర్వాత నేను ఎంత బాధపడ్డాను, ఎంత కుమిలిపోయినా నాకు తెలుసు సప్న. నిన్ను ఎట్లా మర్చిపోతా సప్న. సీను సీను ప్లీజ్ సీను ఏడవకు సీను. సప్న ఇట్లా చూసుకుంటానే ఉండరా సప్న, నేను పోతాను. సీను వచ్చినా అప్పటికా అది ఇల్లు దొరికిందా? అప్ప చెప్పిన వాళ్ళకు అవ్వా ఏమైందిరా? పోయా సీనా ఏమైందిరా? చెప్పురా కొడుక, ఏమైంది బిడ్డ చెప్పురా. నువ్వు సప్నం కలిసిన మాట్లాడినని అవ్వకు తెలితే అవ్వ బాధపడుతుంది. అందుకు నేను నేను అవ్వకు చెప్పా ఏం కాదు. అబ్బా ఏం లేదంటండి నీడు పొద్దుగాల పోంగ మంచుకనే వేయండు, మళ్ళీ వాళ్ళకి వచ్చిందో ఏమో. దేవుడా ఈయన మనసులో ఉన్న ఆలోచనలన్నీ పోయి ఇంకో తోడు దొరికేటట్టు చేయి. అప్పుడన్నా కొంచెం దేవుడా ఆగో అశోక్ ఆగో అశోక్ విజయ్ సప్నా ఇగో ఇట్రా, ఇగో అయినా ఆడ తువల తాగి అడ్డం పడతాడు, బండి ఆన డెబ్బై తెచ్చుకొని నేనే తీసుకొస్తున్నా రాగా చూసి. సరే సరే పడుకో ఇంట్లో పడుకో. పొద్దున నాకు పరిశిష్టానికి వచ్చినాడు, నీకు తెలుసానే? నాకు తెలియదు. నేను వేయనాక మాట్లాడినవా? నేను మాట్లాడలే. తెలియకపోతే మరి షాయి ఇచ్చినప్పుడు ఇట్లా నెట్టో చూసినవే? నేను ఎవరిని చూడలేదు, నార్మల్ గా చాయ్ ఇచ్చిన. నేనుండగా నన్నే చూడండి, పర్వాయి మగని ఎట్లా చూస్తావు? నేను ఎవరిని చూడలేదు. చూసినవే నువ్వు చూడొద్దనే ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి రావంటున్నా. నువ్వు చూసిందే మొత్తం తెలుసు. నేనుండగా పరాయి మొగుని ఎట్లా చూసినవే? నేను చూడలేదు, నేను ఎవరిని చూడలేదు. నేనుండగా చూస్తావానే? నీకెంత ధైర్యమే? చూడలేదు. ఇట్లా కాదా నిన్ను? బిడ్డ నా భర్త పెట్టే బాధలు నేను భరించలేకపోతున్నా. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే ఒక్క పూట తిన్నా కూడా నీతోటి తృప్తి ఉండేదాన్ని. ఆయన కొట్టుడు తిట్టుడు చిత్రహింస
ఆగు వద్దు, నువ్వు పోకు, నువ్వు చచ్చిపోదు, ఆగు. సీనా అరే ఏమైందిరా ఏం కలవరిస్తానవురా ఎవరాళ్ళు చెప్తా ఇగో నీళ్ళు తాగురా నీళ్ళ ఏం ఆలోచిస్తానవురా తాగు ఇందా ఇందా తాగుతా ఏమైనా పీడకల ఇట్లా పడ్డదా ఏం లేదబ్బా. ఏమోరా కొడుక నీ ఆలోచన లేదు అని కాదు పడుకో నేను అనుకుంటాను నువ్వు పండుకో బిడ్డ నువ్వు వండుకున్నాక నువ్వు వండుకుంటారా నువ్వు పోయావా, నేను అనుకుంటా. ఇట్లా వచ్చింది ఎందుకల సప్న ఎందుకో బాధపడుతుంది. నాతో నేను ఈరోజు చెప్పాలనుకుంటాను. ఏమైంది అసలు రమను మామ చెప్పురా చెప్పు. ఏం చెప్పాలి మామ? సప్న సంతోషంగా లేదు మామ, సంతోషంగా లేదు. సప్న సంతోషంగా లేకుంటే నువ్వేం చేస్తావురా? నీ చేతులు ఏమున్నవి? అది కాదు మామ, నిన్న రాత్రి సప్న నా కళ్ళలోకి వచ్చింది, ఏడుతుంది. నాకేదో చెప్పాలనుకుంటుంది మామ. ఆమె ఏడితే నేను తట్టుకోలేకపోతున్నా. సప్న సంతోషంగా లేదు మామ, సంతోషంగా లేదు. అరే సీనా, సప్నను సంతోషంగా చూడాలన్నా, సంతోష పెట్టాలన్నా ఆమె నీ భార్య కాదురా, పర్యవల భార్యరా. ఉట్టి ఆమె గురించి ఆలోచించి మనసు ఖరాబ్ చేసుకోకురా. రారా ఇంటికి వెళ్దాం. లేదు మామ, నేను సప్నను కలవాలి. సప్న నాకు ఏం చెప్పాలనుకుంటుందో నేను తెలుసుకోలే మామ. నేను సప్నను కలవాలి. మామ, నా మనసు చెప్తుంది సప్న ఏదో ఆపదలుంది, అది నేను తెలుసుకోలే మామ. ఒక్కసారి సప్నం కలిసేస్తా మామ, ఒక్కసారి కలిసేస్తా. అరే సీనా, నువ్వు ఇప్పుడిప్పుడే ఆమె ఆలోచన నుండి జ్ఞాపకాల నుండి కోలుకుంటున్నావురా. మళ్ళీ ఆమెను గెలవకురా, మళ్ళీ కలిసి సమస్యలు తెచ్చుకోకురా. నా మాట ఏంటిరా? నేను ఎందుకు చెప్తాను అర్థం చేసుకోరా. మామ, నువ్వే నన్ను అర్థం చేసుకోయే, నేను సప్నను కలిసేస్తా. అరే సీనా, సీనా
ఏ పిల్లగా ఎవరయ్యా పాము తిరుగుతానే కానీ ఆ గాడని చెప్తాను పురుగు పూసి అరే ఈయన ఎవరో ఉండే అమ్మ నేను చూసినా పోనీలే ఎవరైతే మనకి పోయి ఎవరైతే సీను నువ్వేంది ఇక్కడ? నువ్వు ఎట్లున్నావు చూసుకోలేమో నాకు నా సప్న. నేనేందో నా బతికేందో మొన్ననే చూసినావు కదా సీను. ఇప్పుడు కొత్తగా చూడడానికి ఏముంది? అట్లా అనకు స్వప్న. రాత్రి నా కలలోకి వచ్చినావు స్వప్న. నాతో నీ మాట్లాడినావు, ఏడ్చినావు, బాధపడ్డావు. ఇదే చివరి చూపు అన్నట్టుగా నాతో బాధపడకుండా చెప్పినావు స్వప్న. నాకు భయమైంది, అందుకే నేను చూడటానికి వచ్చిన. ఇక్కడికి వచ్చినా కానీ ఎవరైనా చూస్తారేమోనని భయం అవుతుంది స్వప్న. చూసేసరికి నువ్వు కనబడ్డావు. ఎట్లున్నావు స్వప్న? మంచిగా ఉన్నావా? నువ్వు మంచిగా ఉన్నావని అబద్ధం చెప్తాను స్వప్న, కానీ నా మనసు చెప్తాను నువ్వేదో బాధలు ఉన్నావని. చెప్పు స్వప్న, చెప్పు. ఏం చెప్పుకున్నా ఏం మంచిగా ఉంది సీను. ఆ రోజు నువ్వు వచ్చిపోయిన తర్వాత మా ఆయన బాగా తాగొచ్చిండు. నేను నిన్ను చూసిన సంతోషంలా అట్లనే చూసుకుంటున్నా. నిన్ను చూసింది ఆయన చూసినట్టున్నాడు. ఏమన్నాడు స్వప్న? ఏమన్నాడు? వచ్చినోడిని ఎందుకు అట్లా చూసినావు? నిన్ను పోయినాక మాట్లాడినావా, మన ఇంట్లోకి తీసుకుపోయినావా అనుకుంటా. ఎటు పడితే అట్టే కొట్టిండు సీను. ఆ దెబ్బలు ఇంకా నొప్పులుగానే ఉన్నాయి. నేను మంచిగా లేను సీను, అసలే మంచిగా లేను. నా సంతోషం దూరమై చాలా రోజులు అవుతుంది సీను. నేను నా ముఖంలో నవ్వును ఎప్పుడో కోల్పోయినా, కానీ ఆ రోజు నిన్ను చూసినాక నన్ను నేనే మర్చిపోయినా. నిన్ను చూసిన ఆనందంలా నాకు తెలియకుండానే నేను నవ్వుకున్న సీను. ఇంత బాధపడకుండా కొట్టినా తిట్టినా ఇక్కడ ఎందుకుంటున్నావు స్వప్న? మీ అమ్మోళ్ళింటికి పోవచ్చు కదా. పోలేను సీను. నా పుట్టింటికి పోయి నాన్న నీ అల్లుడు తాగుతాండు, కొడతాండు, తిడతాండు అని చెప్తే మా నాన్న సంసారం అన్నాక సర్దుకుపోవాలి బిడ్డ అని చెప్తాడు. నన్ను అర్థం చేసుకునేటోళ్ళు ఎవరున్నారు సీను? నేను ఎక్కడికి పోలేను. నా బతుకంతా ఇక్కడనే. కట్టుకున్నాడు కాటికి పంపించినా కూడా సంతోషంగా పోతా గాని ఇల్లు వదిలిపెట్టి నేను ఎక్కడికి పోలేను సీను. అట్లా పోయి తప్పుడు మనిషిగా మిగిలిపోలేను సీను. నాకేమో అయిందని, నేను ఎట్లున్నానో ఏమో అని ఊకోకే నన్ను చూడడానికి రాకు సీను. ఇప్పటికే నా సంసారం మంచిగా లేదు. నేను నీతో మాట్లాడింది ఆయన చూసిండనుకో, లేనిపోని అనుమానాలు పెట్టుకొని నన్ను ఇంకా హింసిస్తాడు. ఇక్కడ నుంచి ఓ సీను, నీకు దండం పెడతా, ఇంకెప్పుడు రాకు నన్ను చూడడానికి. అరే సీనా, ఏమైందిరా? నీకు నచ్చిన అమ్మాయి దూరమైనప్పుడు బీర్లు తాగలే, ఇప్పుడేమో గుడిసాగాడు ఉన్న బీర్లు తీసుకురా అంటే ఏమైందిరా? సప్న కలిసిందా? మాట్లాడిందా? ఏమన్నదిరా? అరే సీను, ఎందుకు ఎడతానవురా? ఏమైందిరా?
చెప్పురా. మామ నా మనసు బాగాలేదు మామ, అందుకే నేను బీర్ సీజన్ లేమన్నా. నేను తాగుతా మామ. తాగకరా, ఆవేశపడకరా. మామ నా బతికేంది గిట్లుంది, నేను ఏం రాజు కట్టుకున్నా, దేవుడు నాకెందుకు ఈ పరీక్ష పెడతాడు. యువల్లో పెళ్లి చేసుకొని ఎక్కువనో సంతోషంగా ఉంది అనుకున్న సప్న నాకేందుకు కనపడలేదు. సప్న చూసి నుండి నేను ఉక్కిరి బుక్కిరి అవుతానా మామ, బతకడం లేదు. ఏందిరా సీను ఇట్లా మాట్లాడతారా? ఏందిరా అబ్బ పరిస్థితి ఏందిరా? అబ్బకి అసలే సాదా కాకుండా అవుతుందిరా, దాని గురించి ఆలోచించిరా. అరే నువ్వు ఇట్లా మాట్లాడుతుంటే తట్టుకుంటుందారా? ఒకసారి ఆలోచించురా, మనసు నిమ్మల చేసుకోరా సీను. మామ నేను ఇట్లా ఏడుతానని బాధపడుతున్నానని అబ్బకు మాత్రం తెలియదు, నువ్వు కూడా అబ్బకు చెప్పకు. చిన్నప్పుడు మా బాబు చచ్చిపోయాక అవ్వ నన్ను ఎంత కష్టపడి ఆడిందో, ఎంత ప్రేమగా పెంచిందో అది నాకే తెలిసే, అబ్బకు మాత్రం తెలియదు. నేను అవ్వనిచ్చి పెట్టి ఏడుకో. అరే అవ్వ గురించి ఇంతగానో ఆలోచించిన ఉంది, ఇంకొక పెళ్లి చేసుకొని అవ్వ దుఃఖాన్ని దూరం చేయొచ్చు కాదరా, సంతోషంగా చూడొచ్చు కాదరా, అవ్వని రంది లేకుండా చూడొచ్చు కాదరా. మామ ఒక్క మాట అడగక మామ, నేను ఇంకో పెళ్లి చేసుకోను. నాతో కాదు మామ, చేసుకోలేదు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావురా? మామ గుడిని మనం ఎంత మంచిగా కట్టినా, ఎంత అందంగా అలంకరించినా, గుళ్ళే దేవుడు లేకపోతే ఆ గుడికే విలువ ఉండదు మామ. గట్లనే నా మనసులో ఉన్న స్వప్న జీవితాన్ని మార్చకపోతే నాకు విలువ ఉండదు మామ, నా బతికే వేస్ట్ మామ. నేను సంతోషంగా లేకపోయినా పర్వాలేదు మామ, కానీ స్వప్న సంతోషంగా ఉండాలి మామ, స్వప్న జీవితాన్ని మార్చాలి మామ. స్వప్న ఎప్పుడు నవ్వుకుంటూ ఉండాలి మామ, నేను అదే కోరుకుంటాను. ఏడవకరా, అమ్మ కోసం ఇంత అల్లాడిపోతాను, ఇంత ఆలోచిస్తాను. మీరు కాదురా గొప్ప, మీ మధ్యలో ఉన్న ప్రేమ గొప్పదిరా, దాన్ని బతికిరా. ఏడవకరా. మామ నేనేం చేయాలని అర్థమైంది మామ, అదే చెప్తా. ఏంది ఎందుకు వచ్చినావు? నీతోని మాట్లాడదామని వచ్చిన. నువ్వు ఆనాడు మాట్లాడడానికి వచ్చినప్పుడే చెప్పిన నువ్వేంది నీ బతికేంది అనేది. నా బిడ్డను భూంజాగలు ఉన్న కుటుంబానికి ఇచ్చిన, ఇప్పుడే సుఖంగా సంతోషంగా బతుకుతుంది. ఇంక నువ్వేంది మాట్లాడేది? సంతోషంగా బతుకుతుందా అని నువ్వు అనుకుంటే అయిపోతుందా? అనుకునేది ఏమున్నది? నేను పోయినప్పుడు అలా చూస్తలేనా? అది సమ్మురంగా ఉంది ఆడ. మా అల్లుడు దాన్ని మంచిగా పువ్వులో పెట్టి చూసుకుంటాడు. అంతకంటే తండ్రికి కావాల్సింది ఏముంది చెప్పు? నీ కళ్ళ ముందు జరిగేదంతా ఒక భ్రమ, అదొక నాటకం.
నీ బిడ్డ సంతోషంగా సంబరంగా లేదు. నా మీద కోపంతో పెళ్లి చేసినావు, ఆమెను ఎసొంటింటికి ఇచ్చినావు, ఎవరింటికి ఇచ్చినావు అన్నది ఒక తండ్రిగా నువ్వు ఆలోచించు. అరే నా బిడ్డను చిన్నప్పటి సంది తల్లి లేదని గావరంగా ప్రేమగా చదువుకున్నా. అది అత్తగారి ఇంట్లో కూడా అట్లనే సంతోషంగా ఉండను అని చెప్పేసి ఉన్నోళ్ళ కుటుంబానికి ఇచ్చిన. మా అల్లుడు కూడా దాన్ని ప్రేమగా చూసుకుంటాడు. ఇంకేం కావాలి నాకు? ప్రేమగా చూసుకుంటున్నా. భూమి జాగా ఉందని చూసినావు కానీ చేసుకున్న గుణం చూసినావా? వాడు మంచోడో చెడ్డోడో తెలుసుకున్నావా? నీ బిడ్డ తినే తిండి కూడా తృప్తిగా తింటలేదు. నీ బిడ్డ చేసుకున్న మనసులో ఉన్నదో లేదో గమనించినావా? అసలు నువ్వు ఏం చెప్పదలుచుకున్నారా చెప్పు. నేను నీ బిడ్డింటికేనా, నీ బిడ్డను చూసిన. ఆమె అక్కడ ఎంతో కష్టపడుతుంది, ఎంతో నరకం అనుభవిస్తుంది. అరే నా బిడ్డను ఇంటికి కోడలికి ఇచ్చిన, నీకు మళ్ళీ అడిగి ఎట్లా పంపుతాయిందిరా? అసలు నువ్వు మనిషివేనా? అసలు నీకు దాని మీద ప్రేమ ఉందా, కామం ఉందా? ఎందుకు వేడరు వాడికి? ఆపురి ఆపురి, ఇంకొక మాట జారిపోతే మర్యాదగా ఉండదు. స్వప్నం మీద నాకు కామం కాదు. నేను వేయింది ఎందుకో తెలుసా? అబ్బా కథంతా మంచిగానే వెళ్ళినవురా. ఏదో కారణంతో వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ సంసారంలో చిచ్చు పెట్టి అది నాశనం అయిన తర్వాత మనడు పెళ్లి చేసుకుంటాను చూస్తానావురా? ఏదో బతకారా అసలు? ఇంకా పెళ్ళైన వాళ్ళ ఇంటికి పోతావురా? అసలు నువ్వు మనసు మార్చుకోవారా? ఇంకా ఎంత చెప్పినా కూడా నువ్వు అర్థం చేసుకుంటలేవంటే మీ కర్మ. నా మీద కోపం కొద్ది కాదు, నీ బిడ్డ మీద ప్రేమతోని వాళ్ళ ఇంటికో పువ్వులో పెట్టుకొని చూసే నీ అల్లుని గుణం తెలుస్తుంది. ఏయ్ నువ్వు చెప్పిన దానిలో ఏ ఒక్కటి నిజం కాకపోయినా అప్పుడు ఉంటాయి నీ సంగతిగా. నువ్వేం చేసినా, ఏ శిక్ష వేసినా అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నా. కానీ నీ బిడ్డను కట్టుకున్న మనసు మార్చు. నీ బిడ్డ కాపురం చక్కదిద్దు. తండ్రిగా అది నీ బాధ్యత. ఇంతకన్నా ఎక్కువ నేనేం చెప్పా? ఏందే వచ్చి నిలబడ్డావు దేవలక పిలవతలేదా? అది నువ్వు పొద్దున ఊళ్ళకి పోయినాక మా బాపు ఫోన్ చేసిండు. అయితే ఇవాళ మన ఇంటికి అత్తా అన్నాడు. ఎందుకట? ఏమో నాకు కూడా తెలియదు. ఫోన్ చేసి బిడ్డ ఇంటికి అత్తా అని అన్నాడు. సరేది రాని. సరే నువ్వేనకి ఇది ఒకటి తక్కువైంది మళ్ళా. ఏదైనా అయ్యత్తుండు ఎట్లా 2-3 రోజులు ఉంటాడు ముసలోడు. నిన్న మూడట్లా అస్సలే ఉండద్దు. ఎట్లున్నానో అట్లా ఉండాలి. స్వప్న, బిడ్డ స్వప్న. బాబు మంచిగా ఉన్నావానే? మంచిగా ఉన్నా. ఇప్పుడే ఎత్తన్నావా? అంత మంచిగా అంత మంచిగా అల్లుడు. నువ్వు బాగున్నావా? ఇప్పుడే అవుతున్నావా? ఇప్పుడే వెళ్తానా? మరి ఎట్లా వచ్చినావే? అయ్యో ఇంకా మా ఊరైనా వచ్చిన అంచుడు వచ్చిన నేను ఇక్కడ. నాకు ఫోన్ చేస్తే నేను బండి పట్టుకొని రాబోదా? అయ్యో ఇక నీకు ఇబ్బంది ఎందుకంటే రాలే. సప్న నీళ్ళు తీసుకురా. తమ్మ కూసవే. కూసాయి బాబు. అవు బిడ్డ
ముఖం అంతా సినమైనట్టున్నది, అంత నీరసంగా కనబడతాను. ఏమైందిరా? అదా మామ, మీ బిడ్డకు 2-3 రోజులు జ్వరం వస్తుంది. ఇప్పటిదాకా లేవలే. నువ్వు ఫోన్ చేసిన వాళ్ళు లేచింది. ఇంట్లో పనంతా నేనే చూసుకున్నా. సరే మామ, మీరు మాట్లాడుకుంటుండ్రి, నేను బయట పెడతా. ఎందుకు? మా వచ్చింది కానీ ఇంత మటను ఇంత మంది తీసుకొని వస్తా. ఏమంటారు? కూర్చో, గవేంద్ర కూర్చోరి. అయ్యో, మీరు మాట్లాడుకుంటారు మామ. నీకన్నా నాకు ఎక్కున్నారు, నేను తీసుకొని వస్తా. సరే సప్న, బాపు నువ్వు మాట్లాడుకుంటుండ్రి, సరేనా? ఏమంతంటే ఓడుతుంది. ఏంది బిడ్డ అల్లుడు అందంటే పోతాడు? పోనీ తీయే. ఇంటికాడ పనులన్నీ అయిపోయినాయానే? వడ్లు అమ్మినావా? అమ్మిన బిడ్డ, మొత్తం పని అంతా తీర్చుకున్నా. ఇంకోసారి చూద్దామని వచ్చిన చాందోలే కానీ. ఏమైందిరా? ఏం లేదే. ఇటు చూపెట్టు. ఏం లేదు బాబు. ఏమైంది బిడ్డ అంతగానే పడ్డది? ఇదానే కూర అంటే నూనె మీద పడ్డది బాబు, నేను చూసుకోలేదే. అయ్యో, చూసుకోవారా? నేను ఎక్కువ నూనె పడ్డది, నాకు ఎట్లుండు? చూసుకోవారా? ఏం కాలే బాబు. నిన్న ఇంటి వెనుక నుంచి వస్తా అంటే గుంజ దెబ్బ తాకిందే. గుంజదాకుడు ఏందో, నూనె వాడు ఏందో నాకేం అర్థమవుతలేదమ్మా. ఏం కాలేదే, నేను మంచిగానే ఉన్నా. నువ్వు మంచిగున్నా అని నాకు కూడా నవ్వుకుంటూ చెప్తా అన్నట్టు అనిపిస్తుంది, కానీ నువ్వు మనస్ఫూర్తిగా నవ్వినట్టు అనిపించలేదు బిడ్డ. అల్లుడు మంచిగా చూసుకుంటాడా? బాబు ఏమైందిరా? ఉగ్గ బిడ్డ ఉగ్గ. బాబు, నేను ఇక్కడ అసలుకి సంతోషంగా లేనే. అల్లుడికి ఆస్తుందని చూసిన, కానీ గుణం ఉండదని చూడలేదే. రోజు తాగొచ్చి ఎట్లా పడితే అట్లనే కొట్టుడు తిట్టుడు నన్ను చిత్రహింసలు చేస్తాంటే బాబు. అయ్యో బిడ్డ. బాబు, నీ అల్లునికి ఈ ఊళ్ళో లేని అలవాటే లేదే. ఇంట్లో ఏమున్నాయో చూడడు, నేను తిన్నానా లేదా అని చూడడు, నాకు జ్వరం వచ్చినా చూడడు, నన్ను పట్టించుకోడే. ఈ ఇంట్లో నేను ఒక పని మనిషి లెక్కలు ఉంటాను, నన్ను భార్య లెక్క ఏనాడు దగ్గర తీసుకోలే బాబు. అదేంటి బిడ్డ అట్లంటారు? నేను నచ్చిపోయినప్పుడు అలా అల్లుడు నిన్ను మంచిగా చూసుకున్నట్టు కనబడతాడు కదా, కాలు కింద పెట్టుకుని సాదుకుంటాడు అని సంబరపడతాను బిడ్డ. అదంతా అబద్ధం బాబు. ఆయన నువ్వు ఉన్నప్పుడు ఒకలాగుంటాడు, నువ్వు లేనప్పుడు ఇంకొకలాగుంటాడే. నీ అల్లుడు పైసల్లో పుట్టి పైసల్లో పెరిగాడు, ఆయనకు కట్టుకున్న దాని విలువ తెలియదే. నాకు ఇంట్లో నరకంలో కనిపిస్తుంది బాబు. అదేంటి బిడ్డ, మరి ఒక్కసారి చెప్పబోదు ఏంది నాకు? ఏమని చెప్పానే, నేను ఇక్కడ సంబరంగా ఉన్నా అని నువ్వు అక్కడ సంతోషంగా ఉంటాను. ఇది అబద్ధం అని నీ సంతోషాన్ని పాడి అన్నా బాబు. అయ్యో బిడ్డ, నేను ఇక్కడ ఇంత గోసపడుతున్నాని నీకు ఎట్లా చెప్పుకోవాలి? అయ్యో బిడ్డ, మీరు ఎంతో మంచిగా ఉంటారని మస్తు సంబరపడతారా? నేను నీ బతుకు ఇట్లా అయితే అనుకోలేదురా. బాబు, ఈ తిప్పలు ఎక్కడని అడిగినావు కదనే. నిన్న రాత్రి నీ అల్లుడు బాగా తాగొచ్చి కొట్టిన దెబ్బలేనే ఇవి. ఏ నూనె వల్లేదు, ఏ దెబ్బ తాగలేదు బాబు. బాబు, ఈ ఇంట్లో నేను సంతోషంగా ఉన్నా అనుకుంటున్నావు కదా, ఇదేనా సంతోషం? ఇదేనా నువ్వు కోరుకున్నాను? అయ్యో బిడ్డ, ఇది నేనెందుకు కోరుకుంటారా? ఏ తండ్రి కూడా ఇట్లా కోరుకోడు బిడ్డ.
హల్లుడికి ఇంత భూమి ఉన్నది జాగు ఉన్నది మంచిగా కాలు కింద పడి సాదుకుంటాడు అనుకున్నా. దీనికి ఇట్లా కొడుతాడు తిడుతాడు అనుకుంటున్నా. ఈ బతుకు ఇట్లా ఆగమైతే నేను అనుకోలే బిడ్డ. అయ్యో మంచిగా చూసుకునే గుణం లేనప్పుడు అయ్యో ఈ తప్పంతా నాదే బిడ్డ. నీకు ఇష్టం లేకున్నా కూడా మందు డబ్బా పట్టుకున్న మాట ఇంత వాయినవా పెళ్లి చేసుకుంటావా చేసుకోవాలి. నేను బెదిరించి పెళ్లి చేసి ఈ తప్పంతా నాదే బిడ్డ. నీకు ఇష్టం లేకుండా ఈ నరకంలో చూడలే బిడ్డ. నన్ను క్షమించు బిడ్డ. బిడ్డ ఊకో బిడ్డ ఊకో. వద్దు బిడ్డ ఇక్కడ వద్దు. గొడ్డును కొడతాడు పడుకుంటే ఇక్కడ ఎందుకు బిడ్డ ఉండడు. మరి నేను చదువుకోలేదు ఇప్పటిదాకా. కాలు మట్టి కూడా నేను చదువుకున్నా బిడ్డ. నేను రాని బాపు. ఇప్పుడు నేను నీతో వచ్చిందనుకో చూసి నలుగురు బిడ్డ ఏం తప్పు చేసిందో అయ్యచ్చు తోలుకపోయిందని నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటారే. నేను ఎక్కడికి రాను బాపు, ఇక్కడనే ఉంటా. అయ్యో మామ ఎడుతున్నాయండి. ఏం లేదు అల్లుడు, బిడ్డను చూడక చాలా రోజులే కదా, అందుకే దుఃఖం వస్తుంది అంతే. బిడ్డ చూడక పానం బెంగటినట్టుంది. ఇదో స్వప్న వాడు బాపు లోపల కూర్చుంది దాయే. మామ లోపలికి ఎందుకే, మా ఇంటికి పోదాంపా. ఇంత మంది తీసుకొచ్చిన చేద్దాం. నేను తాగ బిడ్డ, తాగలేం లేదు. నువ్వు తాగపోతే మామ, నేను తాగుతా. లోపల కూర్చో. నా బిడ్డ నీయలేదని కోపం పెట్టుకోకుండా నా బిడ్డ సంసారం గురించి ఆలోచన చేసిన సీనిగాడు, కానీ వాడిని అపార్థం చేసుకున్నా. ఇప్పుడు నా బిడ్డ సంసారం ఎట్లా బాగుపడాలి, నేను ఏం చేయాలి, అసలు ఏం ఆలోచించాలి? అల్లుడు అల్లుడు దండం పెట్టారు. ఏమైంది మామ? నీకు కాలు మొక్తారు. నా బిడ్డ కొడుకు ఆగం చేయగలడు. దండం పెడతా. అయ్యో నీ బిడ్డ పక్క నేను కావాలి చేస్తున్నావు మామ. గట్ల మాట్లాడుతున్నావు. నా బిడ్డను కొట్టుడు తిట్టుడు చిత్రహింసలు పెట్టుడు ఏంది అల్లుడు? రాదుకోమని చేతిలో పెట్టిన కాలుకు మట్టి అంటే కూడా చూసుకుంటాం అనుకున్నా అల్లుడు. కారికి ఇంత గోసం వచ్చుకుంటామని అనుకోదు. నీ బిడ్డ నేనెందుకు కొడతా మావా? మంచిగా దొరసాల లెక్క చూసుకుంటున్నా. నువ్వు నచ్చి చూడలే దసరాకు నువ్వు 4 రోజులు ఉన్నావు. ఏమన్నా పని చేయించినా పనంతా పనులు చేసిరి. నన్ను కొట్టినా ఉంటుంది మావా. అవన్నీ అట్టటి మాటలే అని నాకు అర్థమైంది అల్లుడు. పోయి వచ్చి తాగచ్చి దాన్ని కొట్టుడైంది, దాన్ని తిట్టుడైంది, ముక్కడు బుమ్మ కూడా పైన పట్ట కూడా చేస్తారు. నీకు ధర్మవానయ్య. ఆ చెడు తెరువులు లేని, ఆ చెడలు అట్లేదు. కిందికే నారాయణకి ఇచ్చింది. అయ్యా అవన్నీ మానుకోవాలి. నా బిడ్డ నేను మంచిగా చూసుకోవయ్యా. అన్ని కాలు వస్తున్నాయి. అట్లనే మావా. అయ్యా అయిందేందో అయిపోయింది మాట. ఇక నువ్వు మారి నా బిడ్డను మంచిగా చూసుకోవయ్యా. మంచిగా చూసుకో. నా బిడ్డ నా మీద పడి
బాబు నా పరిస్థితికి ఇది అంటే నాకుంటే మరి నా బిడ్డ చిన్నప్పుడే నా భార్య చచ్చిపోతుంది, మళ్ళీ పెళ్లి చేసుకుంటే దాని బతుకు ఆగమైంది అనుకోని మళ్ళీ పెళ్లి చేసుకున్నది. నా బిడ్డ మీద ఈగ వాలకుంటా గౌరవంగా చాదుకుంటా, నువ్వు కూడా గట్లే చాదుకుంటావు అనుకున్నాడు. దాన్ని కొట్టును కొట్టాడు కొడతావాళ్ళ. నీకు ఎట్లా చేతులు వచ్చినాయ్యా? నా బిడ్డ నా ఇంటికాడ ఎట్లా సంబరంగా ఉన్నదో నీ ఇంటికాడ కూడా గట్లనే ఉంటుందని ఆశపడ్డా, కానీ నువ్వు నా బిడ్డను బానిసం చేస్తావని అనుకోలేదు. వాళ్ళు చిన్నప్పటి సంది దాని కంట్లో కన్నీరు ఎప్పుడు చూడలేదు. ఇలా నీ ఇంటికి వచ్చినాక దాని కంట్లో కన్నీరు చూడలేకపోతానయ్యా. ఇగో అయ్యా, నీ తిరుగుట్లకు, నీ సంబరాలకు, నీ సంతోషాలకు నా బిడ్డే అడ్డమైంది అనుకుంటే నా బిడ్డను నేను తీసుకుపోతానయ్యా, తీసుకుపోతా. ఇగో నీకు ఇచ్చిన కట్ల కానుకలు కూడా ఒక్క పైసా నాకు అన్ని నువ్వే ఉంచుకొని నువ్వే సుఖంగా సంతోషంగా బతుకు, సంతోషంగా బతుకు. అయ్యో అయ్యో మామ, నమస్తే. నమస్తే. గుర్తుపట్టలేదా? గుర్తుపట్టలేదు. కొన్ని రోజుల కింద నా పర్సు పోతే ఇంటికి తీసుకొచ్చి ఇచ్చారు. నమస్తే. నువ్వేనా ఇక్కడ ఉన్నావు? ఏమైంది బండికి? మా ఫ్రెండ్ వాళ్ళది పక్కూరే, వాడిని కలుద్దామని పోతున్నా. సడన్గా బండి ఆగిపోయింది, అదే రిపేర్ చూస్తాను. అయ్యో అవునా? నాకు తెలిసిన ఫ్రెండ్ మెకానిక్ ఉన్నాడు, వానికి ఫోన్ చేస్తే వాడు బండి తీసుకొని పోతాడు. అంతలోపల మా ఇంటికి వేద్దాంపా. లేదన్నా, నాకు పని ఉంది, నేను పోతాను. అట్లా అనుకోకే, మా ఊరి దాకా వచ్చి మా ఇంటికి రాకుండా పోతావా? అరే రమేష్, గ్రామ పంచాయతీ కదా బండి ఉందిరా, స్కూటీ. సప్నా, ఎవరో గుర్తుపట్టినావా? ఆహా, ఎవరో గుర్తులేదు. ఆ రోజు నా పర్సు అంతా తీసుకొచ్చి ఇచ్చింది చూడు. అవును కదా. నమస్తే అండి, బాగున్నారా? నా బండి రిపేర్ అయిందని ఇంటి దగ్గర రమ్మన్నా, చాయ్ పెట్టుకో. సరే. సప్నా, బ్లౌజ్ కార్డు కొమ్మన్నావు కదా, పోయినా రేపు ఇస్తా అని చెప్పింది. సరే. నిన్న మూవీ కూడా పోదామని చెప్పినావు కదా, ఇవాళ సాయంత్రం పోదాం, టికెట్లు బుక్ చేసిన. సరే. రా నా పోదాం. ఇగో నేను మర్చిపోయినా, ఇంట్లో పాలు లేవు. నేను పోయి పాల ప్యాకెట్ తీసుకొస్తా, మీరు మాట్లాడుకుంటూ ఉండాలి. నువ్వేం పోతావే, నేను బండి పోయి తొందరగా తీసుకుని వస్తా, నువ్వు మాట్లాడతా. సరే. సప్న, నేను వెళ్తాను. సీను, సారీ సప్న, నువ్వు ఇంకెప్పుడు రాకపోయినా అన్నావు, కానీ మీ ఆయన బలవంతం మీద వచ్చావు. ఇంకెప్పుడు రానిగా. ఆగు సీను, నీతోటి కొంచెం మాట్లాడాలి. చెప్పు సప్న. థ్యాంక్ యూ సీను, దేనికి? ఇప్పటిదాకా నువ్వు చేసిందాన్ని. నేనేం చేసిన? నువ్వు ఇక్కడికి వచ్చి పోయిన తర్వాత మా నాన్న వచ్చిండు. ఎప్పుడు అడగని మా నాన్న, మంచిగా ఉన్నావా బిడ్డ, అల్లుడు ఎట్లా చూసుకుంటాడు అని అడిగిండు. అప్పుడే అర్థమైంది
దీనంతటికి కారణం నువ్వేనా? మా నాన్నతోటి నువ్వేం మాట్లాడినావో, మా నాన్న నీతోటేం మాట్లాడిండో కానీ ఇప్పుడు నా సంసారం మంచిగా ఉంది సీను. మా ఆయన మారిపోయాడు, నన్ను మంచిగా చూసుకుంటాడు. నేను సంతోషంగా ఉన్నా సీను. నేను అదే కోరుకున్నా స్వప్న, నీ సంతోషమే నేను కోరుకున్నా.